థ్యాంక్ యూ అండి. మీ టైంని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు. దేవుడి ఇది నా ఫస్ట్ మూవీ అండి. ఒక తెలుగు అమ్మాయిగా నాకు ఇంత బెస్ట్ మూవీ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి బెల్లం రామకృష్ణారెడ్డి సార్కి ఇప్పటి వరకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్పాను. బట్ ఇప్పుడు చెప్పే థ్యాంక్స్ అయితే మాత్రం సార్, నేను పుట్టి పెరిగిన ఊరిలో అమలాపురం, రాజోలు, సరౌండ్ కాకినాడ ఆ ఏరియాలో ఫస్ట్ టైం నా ఫస్ట్ మూవీని ఆ ఊర్లో ప్రమోషన్స్ చేశారు. ఎవరైతే ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నా అన్న వాళ్ళే మా ఇంటికి రాని కాల్ చేసేలా చేశారు సార్. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా వెళ్తుంటే చాలా మాటలు వస్తాయి, బట్ అవి నేను దాటుకుంటూ వచ్చాను. ఎక్కడైతే తల దించుకున్నాను అక్కడే నా తల లేపుకుని ఎత్తుకుని నడిచేలా చేశారు సార్. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ సార్. ఇంతకన్నా నేను వేరేం చేయలేను. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే. మా రిలేటివ్స్ అందరూ ఏంటి నీది దేవగుడి మూవీ రిలీజా అని చెప్పారు. అవునండి, ఈ మంత్ ఎండింగ్కి ఉంది 30th అని చెప్పుండే. అది చూసిన తర్వాత అప్పటి వరకు నాకు కాల్ చేయని వాళ్ళు, నన్ను బ్లాక్ చేసిన వాళ్ళు కూడా మూవీ చాలా బాగుంది అని నాకు కాల్ చేసి చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఈ మూవీలో వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీ అండి. అండ్ నేను మాట్లాడుతుంటే కూడా నాకు టీఆర్స్ వస్తున్నాయి, ఎందుకంటే నా హ్యాపీనెస్ నా మాటల్లో తెలుస్తుంది. అండ్ లక్ష్మీకాంత్ సార్, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఫస్ట్ టైం ఎంత భరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలానే రఘు కొంచెం సార్ చాలా యంగ్ ఫాదర్ సార్ మాకు ఈ క్యారెక్టర్ మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చాలా యంగ్ ఫాదర్ నాకు. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్క టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్స్ మెన్స్ కానివ్వండి, ఎవరైనా చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ చక్రి గారు, చౌదరి గారు, ప్రవీణ్ రెడ్డి సార్, ఇలా నేమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేము చేసే ఏమైనా మిస్టేక్స్ ఉండి ఏమైనా భరించి ఉంటే, తప్పులు చేస్తే సారీ. అండ్ ఇదే వేదిక మీద చెప్తున్నా, కానీ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ మూవీ బయటకు వచ్చింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ నౌ. ఇంకొకటి, ఈ మూవీలో ఒక ఆడపిల్ల తనని తను ఎలా కాపాడుకోవాలనేది ఒక చిన్న సీన్ ఉంటుందండి. అది ఎలా అంటే, ఏడుస్తూ కూర్చుంటే నమ్మకాన్ని కోల్పోతావు, ఆలోచిస్తూ కూర్చుంటే సమయాన్ని కోల్పోతావు, భయపడితే బలహీనంగా మారిపోతావు, అదే బలహీన పడితే ఒకరికి భారంగా మారిపోతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు అన్నారు. అలాంటి సన్నివేశాన్ని సార్ తీసుకుని ఒక శ్వేతారెడ్డి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. దానిలో ఒక చిన్న డైలాగ్ చెప్తా మీకోసం. సార్ చెప్పొచ్చా? రే నరేడే, నీకు కూడా చెప్తాడా, రెడ్డికే పుట్టిన దేవగుడి శ్వేతారెడ్డి, డాక్టర్ ఆఫ్ దేవగుడి వీరారెడ్డి. ఇలాంటి క్యారెక్టర్ అండి ఇందులో. ఏమన్నారు? భయపడ్డా? ఇంత మంచి మూవీ నాకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండి. నాకు మాటలు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ ఈ మూవీ ఎంత కష్టపడి తీసామన్నది మాత్రం మీ అందరూ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, నా మాటల్లో కాదు. ఇందులో నాతో పాటు వర్క్ చేసిన అభినవ్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారండి. నరసింహ, మీ ముగ్గురు ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళము. ఈవినింగ్ 6 వరకు షూట్ చేసిన ఆఫ్టర్ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు రిహార్సల్స్ ఉండేవి 1 hour or 2 hours అట్లా చేసాం. కాబట్టి మేము ఫస్ట్ టైం అన్న ఫీల్ నాకు తెలియకుండా చేసేసాము. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మదిన్ గారు, ఈ మూవీ 50% మేము చేస్తే 50% ఆయన రియల్లీ వెరీ వెరీ హ్యాపీ సార్. మీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పీపుల్ ఎవరైతే వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినా మా దేవగుడి టీంకి రియల్లీ థ్యాంక్ యూ అండి. మీకు నిజంగా ఎంతో 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 సపోర్ట్ చేయడానికి వస్తేనే ఇంతమంది వచ్చారనుకుంటున్నా. నాకు అనిపించింది ఒకటే, ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ని పెద్ద పెద్ద స్టార్స్ తోటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు సార్ మీరు. నేను కొత్తని, నేను ఎవరికి తెలీదు. ఒక గెస్ట్ రావాలంటే ఎంత కష్టమో మాకు అర్థమైంది, కానీ మీరు వచ్చి ఒక కొత్త వాడిని సపోర్ట్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. ఒక యాక్టర్కి ఉండే కష్టాలు చాలామందికి తెలుసు. పటాన్చేరు నుంచి ప్రసాద్ ల్యాబ్కి రావడానికి 1.5 days పడుతుంది. అదే పటాన్చేరు నుంచి ఈ స్టేజ్ రావడానికి 12 hours పట్టింది. సో అలాంటి నన్ను
మీరు గుర్తించి సినిమా అనే దాన్ని ఒక మాధ్యమంలో మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం రియల్లీ థ్యాంక్ యూ సార్. నా లైఫ్లో మర్చిపోను మీ అందరినీ. రియల్లీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా పర్సన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు అనే సినిమా అదేంటి అనేది మీరు జనాల్లో తీసుకెళ్లే మాధ్యమం మీరే. యు ఆర్ ద పవర్, యు ఆర్ ద సపోర్ట్, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సినిమా. మీరు లేకపోతే సినిమా లేదండి. యు ఆర్ దట్ మచ్ పవర్ఫుల్. అండ్ మాలాంటి కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవగుడి అనే ట్రైలర్ థియేటర్లో నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉండేది, సినిమా చూసుకుంటానని ఉండేది. అసలు సినిమా చేస్తానా అనే దాంట్లో 2 years స్ట్రగుల్లో ఈ ట్రైలర్ చూసిన తర్వాత రియల్లీ సార్ డ్రీమ్ సార్. ఇది నా డ్రీమ్. ఈ డ్రీమ్ అనేది ఒకరికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటుంది, ఒకరు డాక్టర్ అవ్వాలంటుంది, ఒకరికి కలెక్టర్ అవ్వాలంటుంది. నాకు యాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఇప్పుడు చూస్తున్నానండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత కిక్కే వేరుంది. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నుంచి ఏదైతే మీ ట్రైలర్ చూసారో దాని వెనకాల స్ట్రగుల్, బ్లడ్ అండ్ స్వెట్ ఉందండి. అంత ఈజీగా రాలేదు. చాలా రిజెక్షన్స్ చూశాను. చాలా మంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళని చూశాను. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరినీ మర్చిపోయానండి. రియల్లీ వెరీ హ్యాపీ. కానీ నేను ఇక్కడికి రావడానికి ద మెయిన్ పర్సన్ ఇండస్ట్రీలో ఎంతో ఆఫీసులకు వెళ్ళినప్పుడు కూడా ఒక్క ఛాన్స్ కోసం తిరిగానండి. ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని వెళ్తుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా సెలెక్ట్ అయ్యారని వాళ్ళు డబ్బులు అడిగేవాళ్ళు. మళ్ళీ ఏంటంటే రేపు చెప్తామనే వాళ్ళు. ఎవ్రీడే మీటింగ్లో ఉండేది నా పొజిషన్. ఇంట్లో వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే మా మదర్కి ఫాదర్కి వాళ్ళకి తెలియదు ఇక్కడ రియాలిటీ ఏం జరుగుతుంది అనేది. కానీ ఆ రియాలిటీ అనేది వాళ్ళకి తెలియడానికి ఇంత టైం పట్టింది. ఈరోజు వాళ్ళు వచ్చి చూస్తున్నారు, కూర్చున్నారు ఇక్కడే. సో వాళ్ళ కళ్ళ ముందు నేను చూస్తున్నది వాళ్ళకి ఎప్పటి నుంచో చూపించాలనుంది. కానీ చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి బ్యాక్ నుంచి ఉండేది. వీళ్ళకి చెప్పాలి అని. నా కళని నెరవేర్చిన పర్సన్, నాకు ఛాన్స్ ఇచ్చిన పర్సన్, నేను ఎవరో తెలియదు అలాంటి పర్సన్ని తీసుకొచ్చి దేవుడు అనే ఆడిషన్లో ₹1 తీసుకోకుండా సెలెక్ట్ చేసిన పర్సన్ బెల్లం రామకృష్ణ రెడ్డి సార్. ఇలాంటి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎంతో మంది ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ అండి. వీళ్ళు లేకపోతే కొత్త నీరు రాదు, కొత్త టాలెంట్ రాదు, కొత్త యాక్టర్స్ రారు, కొత్త టెక్నీషియన్స్ రారు, ఇలాంటి మూవీస్ కూడా రావండి. హీఈస్ ద మేజర్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. నేను హీరో కాదండి, హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. హీఈస్ ద రియల్ హీరో. ఎందుకంటే నేను ఇక్కడ నిల్చోడానికి రీజన్ కూడా తనే. సో నేను హీరో కాదండి, ఇక్కడ సార్ ఇస్ ద హీరో. ఒక సినిమాని రాయడానికి 1.5 years నుంచి వర్క్ చేసి 4-5 versions వేశారండి దేవగుడి అనే మూవీ. అంత ఈజీగా రాలేదు. ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ 600 pages ఉన్నాయి. ఇప్పటికి ఇంత బండిల్ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ కి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ ని కనిపించే దానికి దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ప్రతి లొకేషన్కి వెళ్ళి కెమెరాతో షూట్ చేసి ఏం సార్ ఇంత ఓపిక మీకు, ఇంత పిచ్చి సినిమా అంటే అనిపించింది. నేనే సినిమా పిచ్చి అనుకుంటే నేను సార్తో కలిసిన తర్వాత మీకు ఇంత సినిమా అంటే ఇంత నాలెడ్జ్ ఏంటి, ఇంత క్రాఫ్ట్ ఇది ఏంటి, ఒక కథ, ఒక సీన్, ఒక డిజైన్ చేసేటప్పుడు ఎంతో ఆలోచించేవాళ్ళు. నిన్న నైట్ మేము మాట్లాడుతున్నప్పుడు కూడా అభినవ్ ఇదే తిరుగుతుందన్న మైండ్లో, దేవుడి తప్ప ఏం లేదమ్మా నా మైండ్లో అన్నారు. ఎప్పుడు పడుకుంటున్నా తెలియదు, ఎప్పుడు తింటున్నానో తెలియదు, ఎప్పుడు లేస్తున్నావో తెలియదు అన్నారు. సార్ మాలాంటి వాళ్ళని నిల్చోబెట్టడానికి మీరు వెనకాల ఎంత వర్క్ చేస్తున్నారో, ఈ పోస్టర్లో కూర్చొని నిల్చొని ఏదో సాఫీగా స్టిల్ ఇచ్చినట్టు కాదండి. హీఈస్ వర్కింగ్ బిహైండ్. థియేటర్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు డైలీ తెలుసండి. ఒక థియేటర్, ఒక కొత్త యాక్టర్కి, ఒక కొత్త యాక్టర్స్కి థియేటర్ ఇవ్వాలంటే అంత ఈజీగా ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కొత్త వాళ్ళు రావాలంటారు, వస్తుంటేమో వాళ్ళే ఎంకరేజ్ చేయట్లేదు. నాకు అర్థం కావట్లేదు. మేము మీకు మంచి చేద్దాం అంటే ద బెస్ట్ ఇద్దాం, సినిమా బాగా చేద్దాం, నాలాంటి కొత్త వాళ్ళని ఇంకో 100 మందిని ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఇంకో 100 మంది కొత్త వాళ్ళు వస్తారు. సో నేను కోరుకున్నది ఒకటే అండి, అందరికీ రిక్వెస్టింగ్ వేలోనే అడుగుతున్నా, ప్లీజ్ దేవుడి అనే మూవీ January 30th రిలీజ్ అవుతుంది. మీరందరూ ఒక చిన్న మూవీ అనుకోని కాదండి, ఇది చిన్న మూవీయే కానీ బడ్జెట్లో చాలా పెద్ద మూవీ. దానికోసం కష్టపడి వచ్చాము. మీరందరూ సపోర్ట్ కావాలండి. రియల్లీ మీరు లేకపోతే మేము లేము. థియేటర్స్ వాళ్ళు కానీ ఎవరు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మీ అందరికి చేతులు అయితే దండం పెడుతున్నా. ప్లీజ్ సపోర్ట్ దేవుడి మూవీ. మాలాంటి కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఒక పర్సన్ వచ్చి సార్కి, సార్ ఇది హీరో ఏంటి సార్, ఇంకోటి పెడతాము, వాళ్ళు ఒక 2 కోట్లు 3 కోట్లు ఇస్తా అంటున్నారు, వాళ్ళని పెడతామన్నారు. అప్పుడు సార్
6 నెలలు వర్క్షాప్ అయింది. తర్వాత వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా ఏమనుకుంటారు, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు, సరే ఇంకోలం పెట్టుకుందాం డబ్బులు వస్తున్నాయి కదా. కానీ సార్ ఒక మాట అన్నాడు, ఈ సినిమా నేను వేరేతో తీస్తే నాకు 100 కోట్లు వచ్చిన వెనకలు తిరిగి తీసుకుంటే నేను చేసేది క్షమించుకోలేను. అభినవ్ అనే పర్సన్ ధర్మాన క్యాటర్ని సెలెక్ట్ చేసుకొని ఆడిషన్ తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నేను చేయలేనమ్మా అన్నాడు. ఇండస్ట్రీలో ఎవరన్నా ఇలా ఉంటుందో నాకు తెలియదు కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే డబ్బులకి లొంగకుండా ఓన్లీ టాలెంటే కావాలనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బెల్లం రామకృష్ణ రెడ్డి సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీలాగా ఉంటారో తెలియదు కానీ నేను నేర్చుకున్నాను అక్కడ. రేపు పొద్దున నాకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తే నేను కూడా టాలెంట్కే నమ్మాలి, టాలెంట్కి అవకాశం ఇవ్వాలి అనే థాట్ మీరు నన్ను ఎరైజ్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ వన్స్ అగైన్ ఏదైతే ఈ మూవీలో మీరు చూసిన ప్రతి ఫ్రేము ప్రతి షాట్ అండి, నిజం చెప్తున్నా, ఎవ్రీలో దుమ్ములో ధూళిలో బ్లడ్ అంటే దెబ్బలు తగిలిన బ్లడ్ వచ్చింది, దుమ్ములో ధూళిలో పడి చేస్తున్నాము. ఏంటంటే మీ థియేటర్ నుంచి బయటికి వెళ్తే మాత్రం మీ హార్ట్ లో ఒక స్థానం కోసమే చేశామండి. డూ ఆర్ డై అంటే ఈ మూవీతో ఒకటే ఫిక్స్ అయ్యా. నాలాంటి వాడికి ఆపర్చునిటీ రావడానికి ఇంత టైం పట్టింది, కానీ ఒక్క ఆపర్చునిటీ తర్వాత మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. కొడితే ఈ ఆపర్చునిటీతో కొట్టాలి, లేకపోతే మళ్ళీ చేయలేము అనే మైండ్ సెట్ లో ఒకటే ఫిక్స్ అయ్యి ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ గట్టి చేశానండి. నేను చెప్తున్నాను, జాన్వరి 30 థియేటర్ నుంచి బయటికి వెళ్తే మాత్రం మీరమ్మ దేవుడి దగ్గరిల్లిపోద్ది. నేనైతే చెప్తున్నానండి, మీకు ఒకటే కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, మీరు పుట్టింది ఈ నేల మీద మాదే చెప్తున్నాను. ఐఎమ్ ప్రామిసింగ్ దేవుడి మూవీ మీ ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా ఉండదు. దిస్ ఈజ్ మై ప్రామిస్. అండ్ ఇక్కడికి వచ్చిన మా మదర్ని ఫాదర్ని ఇద్దరిని స్టేజ్ మీదకి రమ్మని చెప్తున్నానండి. ఒక్కసారి మమ్మీ డాడీ పైకి రండి. వాళ్ళకి ఇంతవరకు నేను ఏది పెద్ద గొప్ప పని ఏం చేయలేదు లైఫ్ లో. అభినవ్ గారి తల్లిదండ్రులను వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మదర్ అండ్ ఫాదర్ ని వి రిక్వెస్ట్ అభినవ్ గారి పేరెంట్స్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఇంతవరకు పెద్ద గొప్ప నేను చేయలేదండి లైఫ్ లో. అట్లీస్ట్ వాళ్ళకి ఈ మూమెంట్ లైఫ్ లో చరిత్రలో ఉండిపోవాలని వాళ్ళిద్దరిని ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టు ది స్టేజ్ ఆఫ్ దేవగడి. మా మదర్ ఒక టీచర్ అండి, మా అక్కని డాక్టర్ చేసింది, చాలా స్ట్రగుల్స్ పడి వచ్చారు. అవుతూ ఉంటారు. సో దేవగుడి వీరారెడ్డి రఘుకుంచ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటి అంటే, ఒక సినిమా గురించి తెలిసిన వాళ్ళు, సినిమాతో ప్రయాణం చేసేవాళ్ళు, సినిమాతో జీవించేవాళ్ళు, సినిమాని ప్రేమించేవాళ్ళు అయినటువంటి గౌరవనీయులైన జర్నలిస్టుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరెవరు వస్తారో ఏదేదో మాట్లాడుతుంటారు స్టేజ్ మీద, సినిమాకి సంబంధం ఉండదు, సినిమాకి హెల్ప్ అయ్యేది కూడా ఏమి ఉండదు బేసిక్గా. సో ఈ కార్యక్రమం ఇలా డిజైన్ చేసినందుకు నేను రామకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఒక పాత్ర అనేది ఉంటుంది ఎప్పుడైనా సినిమాలో, అంటే నటుడిగా ఇంకా తప్పుటడుగులు వేసే స్థాయి అనేది. ఒక పాత్రకి ఔచిత్యము, ఆహార్యం, భాష ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ పాత్ర కనిపిస్తుంది కానీ పాత్రధారి కనిపించడు. సో ఆ రకంగా ఈ సినిమాలో దేవగుడి వీరారెడ్డిగా నా పాత్రని డిజైన్ చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో నటించిన అభినవ్, అనుశ్రీ, అలాగే ఇంకా తదితర నటీనటులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విషెస్ అందజేస్తున్నాను. అలాగే మా డిఓపి లక్ష్మీకాంత్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, ప్రొడక్షన్ కంట్రోలర్ చౌదరి గారు, ఎడిటర్ నాగిరెడ్డి గారు, ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అలాగే ముఖ్యంగా మా తమ్ముడు మదీన్ అసలు మదీన్ అంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీస్కో లేకపోతే ఒక హాఫ్ బీట్ ఫిల్మ్స్కో బీజిఎం చేయడం చాలా ఈజీ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇంటెన్స్తో వెళ్ళిపోతాం కాబట్టి. కానీ ఒక హెవీ పొటెన్షియాలిటీ ఉన్న సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ విపరీతంగా ఉన్నటువంటి సినిమా చూసారు కదా, చేజ్లు. ఈ సినిమాలో వాడిని అన్నీ కూడా దాదాపు ఎవ్రీడే నాకు భలే అనిపించేది. నా వెనకాల ఒక 24 స్కార్పియోలు ఉండేవి ప్రతిరోజు. నా పక్కన ఇటొక 10 మంది ఇటొక 10 మంది కత్తులు తుపాకులు పట్టుకుని ఉండేవారు. థ్యాంక్ యూ సార్. నిజ జీవితంలో ఆ పనులు చేయలేదు, కానీ ఇవన్నీ సినిమా ద్వారా నెరవేరే నాకు. ఎప్పుడు ఎవ్రీడే థియేటర్ లొకేషన్లో మినిమం 200 ఉండేవారు. అక్కడ 200 to 500 అట్లా కూడా ఉండేది.
అక్కడ ఊళ్ళు తరలి వచ్చేవారు షూటింగ్ గారికి. అదంతా రేపు పొద్దున మీకు ఆ గ్రాండియర్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అంత హెవీ సినిమాకి అంత బాగా మ్యూజిక్ చేసిన మా తమ్ముడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, విష్ చేస్తున్నాను, బ్లెస్ చేస్తున్నాను. తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని. సో 30వ తారీఖున దయచేసి థియేటర్స్కి వచ్చి అందరూ ఈ సినిమాని ఆశీర్వదించేస్తుందని కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి గారు, మీరు చాలా లక్ ఇచ్చాం. మీరు యాంకరింగ్ చేసే చాలా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మీ గోల్డెన్ లక్ ఈ సినిమా కూడా చాలా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘు. కొంచెం నా ప్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున అందరినీ నేను అభినందిస్తున్నాను. నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, ప్రెసిడెంట్ శ్రీ రాంబాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ రఘు గారు, అలాగే మన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తారక్ గారు, మీ అందరికీ ఇక్కడ మమ్మల్ని వచ్చి బ్లెస్ చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్ లుక్ నుంచి మాకు దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు, ప్రజెంట్ విప్ ఆఫ్ ఏపీ, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి ఫస్ట్ లుక్ నుంచి మధ్యలో నా ప్రియమైన హీరో శ్రీకాంత్ గారు టీజర్ లాంచ్ చేసి ఫైనల్గా ద ఫైనల్ డెస్టినేషన్ మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం నాకు మరింత ఆనందంగా ఉంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని ఈ ఈవెంట్ మా అభ్యర్థనను మన్నించి ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రెస్ నాగేశ్వరరావు గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ మాట్లాడారు కాబట్టి. ముఖ్యంగా నేను ఒక చిన్న టాపిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. కథ అయితే పూర్తిగా నిజ జీవిత సంఘటనల ఆధారాలతోనే తీయబడింది. ఇది డెఫినెట్గా ఎగ్జైట్ అవుతారు. ద స్క్రీన్ ప్లే వాజ్ వెరీ టైట్. మూవీ ఈవెన్ దో 2 hours 30 minutes ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మూవీ టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ. వెరీ ఫీల్ గుడ్, ఫ్రెండ్షిప్, ఎమోషనల్, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఇష్యూస్తో మీ ముందుకు వస్తుంది. 30th మార్నింగ్ షోస్తోనే, అలాగే ప్రీమియర్ షోస్ ఫర్ ప్రెస్ కూడా ఒక 2 days బిఫోరే వేసే ఆలోచనలో ఉన్నాం. సో ఖచ్చితంగా రిలీజ్కి ముందే ఇది ఒక మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే నిన్ననే హైదరాబాద్లో ఎస్పెషలీ ఒక థియేటర్ ఉంటాగా ఆర్టీసీ క్రాఫ్ట్ సోర్స్, లేకపోతే మూవీ ఏముందని అక్కడి మా మిత్రులు సత్యనారాయణ గారు కొందరి సహకారంతో దేవి థియేటర్లో ప్రదర్శించబోతోంది January 30. అదండి దేవి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నెక్స్ట్ మా టెక్నీషియన్ లక్ష్మీకాంత్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ. అట్లాగే ముఖ్యంగా ఇది తక్కువ ప్రొడక్షన్లో గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో రావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, చౌదరి గారు, ప్రొడక్షన్ చీఫ్. ఆయన ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మాకు పూర్తిగా ప్రతి ఇంచి కనీసం సినిమా మేకింగ్ ముందు ఆల్మోస్ట్ 9 months మా ప్రతి రూపాయిని స్క్రీన్ మీద పెట్టించేలా చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ అందరి సమక్షంలో చెప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా చిరకాల మిత్రుడు సురేష్ కొండేటి గారు ఉన్నారా, వెళ్ళారు అనుకుంటాను. సో ఆయనకు కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఫైనల్గా జనరల్గా ఏంటంటే అండి, మూవీ పైరసీని ఆపలేము. సినిమా హిట్ అయితేనే వస్తుంది. ఖచ్చితంగా నా సినిమా హిట్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ బై సాటర్డే ఆర్ సండే క్లియర్ HD క్వాలిటీ ప్రింట్స్ వచ్చేస్తాయి. ఆ పైరసీని చూడొద్దు అంటే ఎవరు ఆగరు, చూస్తారు. అయితే నా విన్నపం ఏంటంటే మండే ఆన్వర్డ్స్ ఎవరైనా పైరసీ వీడియోస్ చూడాలనిపిస్తే దయచేసి చూడొద్దు. మై నేమ్ ఈజ్ బెల్లం రామకృష్ణారెడ్డి. నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, 8978853267. ఇది నాకు కొన్ని సంవత్సరాలుగా నాతో ఉన్న ఫోనే, నేనే మాట్లాడతాను. జస్ట్ నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే టికెట్ నేను మండే నుంచి థర్స్డే వరకు ఆన్లైన్లో బుక్ చేసి వాళ్ళకి పంపిస్తాను. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అలా చూడాలనుకున్న ప్రతి వ్యక్తి నాకు కాల్ చేయండి. మ్యాక్సిమం 24 hours ఆన్లో ఉంటుంది. నా స్టాఫ్ కూడా సపోర్ట్ చేస్తూ ఈ బుక్ చేసే పనిలో ఒక టీంని ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది మై ప్రామిస్. మళ్ళీ ఎక్కడ నేను దేవుడు గురవును ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది.
ఖచ్చితంగా పైరసీ వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ మన మెగాస్టార్ సినిమాలు అయితేనే ఏమైతే విత్ వెరీ గుడ్ క్వాలిటీ ప్రింట్స్ తోటి జనాలు వేల సంఖ్యలో రోజు చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఆపే టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అందుకనే నేను నిర్ణయం తీసుకున్నాను. 99 రూపీస్కే టికెట్స్ మన పీవీఆర్ ఇలాంటి అన్ని ఏరియాల్లో అదే రేటుకు, అంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 105 ఐ థింక్ సో ఉంటుంది. అలాగే చిన్న సినీ థియేటర్స్లో మేబీ 60-70 రూపీస్ కూడా ఉంటుంది. అతిపెద్ద భారీ బడ్జెట్తో తీసిన సినిమా తక్కువ రేటుకి ఇస్తున్నాం. సో పైరసీకి వెళ్ళవలసిన అవసరం లేదు. గ్రేట్ మ్యూజిషియన్ మదీన్ ఎస్కే గారు ఇచ్చినటువంటి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజిక్ చూడాలి అంటే 7.1 మిక్సింగ్ కాబడిన దేవుడిని థియేటర్స్లో ఎంజాయ్ చేయమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రేక్షకులు వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా మన యొక్క మాటల్ని, మమ్మల్ని, మా కంటెంట్ని ప్రతి ఒక్కరికి చేర్చే మరొకసారి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. జై భారత్. థ్యాంక్ యూ.